సీట్ల జ్యోతిష్యం, నీళ్ల మీద పార్టీల కయ్యం, షురైన వన మహోత్సవం. అంతకంటే మొదలు హెడ్లైన్ చూడాలి అందరం. 3 పార్టీలది ఒకటే మాట, 100 సీట్లు పక్కనట. చాలైన వన మహోత్సవం, చెట్లు పెడితేనే పచ్చదనం. రేపు ప్రెస్ క్లబ్ కు రామన్న రెడ్డి, కారు కాంగ్రెస్ నడుమ సవాళ్ల వేడి. విశ్వెంకటన్నకు సర్కార్ సాయం, మంత్రి సార్ వచ్చి ఇచ్చిండు అభయం. నెల్లూరులో జోరుగా రొట్టెల పండుగ, కోరికలు తీర్తాయట తప్పకుండా. ఏహే మా పార్టీ పక్క ఓడిపోతుంది. నీ మా పార్టీ ఎడ గెలుస్తుందయ్యా, మాకు పక్క డిపాజిట్లు సుతారావు చూడు. ఏ ఊకో కాక, మాకెవడోట్లేస్తారే, మళ్ళోపర్ మా పని ఉత్తదే అవుతుందిలా. ఈ తాపగిన పల్టీ కొట్టుడు గ్యారెంటీ అని ఏ పార్టోళ్ళన్నా చెప్తారా అనబ్బా. లోపట మిటమిట ఎట్లున్నా మేమే గెలుస్తాం, మాదే పవర్ అని డైలాగులు దంచుతారు. గట్ల మాట్లాడితేనే కదా మరి కార్యకర్తలకు జోష్ వచ్చేది, పబ్లిక్ లో పతార పెరిగేది. ఇంకా ఊరిచ్చడొద్దు గాని సీదా వార్తలకు పోదాం పండ్రి. వచ్చే అసెంబ్లీ ఎలక్షన్ల అంటే 2028 ఏ పార్టీ ఎన్ని సీట్లు గెలుస్తుందో ఎరికేనా? మేమేం సర్వే చేయలే గాని ఆ పార్టీ పెద్దలు చెప్తారు ఇనుండ్రిగా. 100 एमएलए को जिताएंगे, सरकार बनाएंगे, 15 पार्लियामेंट मेंबर्स को हम ఢిల్లీ भेज देंगे. 90 నుంచి 100 సీట్లతో ఖాయం. వచ్చే రోజుల్లో 100 సీట్లు బీజేపీ గెలుస్తుంది, 15 సీట్లు ఎంపీ బీజేపీ గెలుస్తుంది అని చెప్పేసి. ఇదెక్కడికతారు, అసెంబ్లీలు ఉన్నాయే 119 సీట్లు. కానీ 3 పార్టీల ముఖ్యులు మాకు 100 వస్తాయి, మాకు 100 వస్తాయి, మాకు 100 పక్కాన పట్టిరే. ఈ లెక్కన 300 సీట్లు ఉంటే గానీ 3 పార్టీల లెక్కలు సరిపోవు. కానీ ఎమ్మెల్యే ఓట్లకు ఇంకో 3.5 ఏళ్ల టైం ఉంది. అప్పటి వరకలా తెలంగాణ రాజకీయం ఎట్లుంటుందో ఎవ్వరు చెప్పలేరు. అయితే పవర్లకు రాగానే రప్ప రప్ప పథకాలు పెట్టి నడిమిట్ల చిన్న బ్రేక్ తీసుకున్న కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఇప్పుడు ఒకటే పారి రైతు భరోసా, ఊరూరా ఇందిరమ్మ ఇండ్లు, కొత్త రేషన్ కార్డులతోటి పతారం పెంచుకుంటుంది. పబ్లిక్ అక్కడికి వచ్చే పథకాలు పెట్టిరు, పనులు నడుస్తున్నాయి. అసలు రువాడి ముంగట్నే ఉన్నది కాబట్టి మళ్ళీ మల్క అల్కగా గెలుస్తామని కాంగ్రెస్ పార్టీ వాళ్ళ గట్టి నమ్మిక. లేలే మాయలు వాడే మంచిగా ఉంది, ఓటర్లంతా మమ్మల్ని కోరుకుంటున్నారు అనేది బీఆర్ఎస్ మాట. కాకపోతే అధ్యక్షుల వారే ఫామ్ హౌస్ దాటలేడు, పబ్లిక్ లకు వస్తలేడు. ఇహే అట్లా కాదు, ఈ 2 పార్టీలకు ఇచ్చిన ఛాన్సులు అయిపోయినాయి, వచ్చేది డబుల్ ఇంజన్ సర్కార్ అని కమలం పార్టీ వాళ్ళు గట్టి ఆశతోటి ఉన్నారట. ఇప్పుడు ఎవరి ఆశలు ఎట్లున్నా ఇంకో 3.5 ఏళ్లకు అందరు లెక్కలు తేల్చేది మాత్రం తెలంగాణ ఓటర్ దేవుళ్ళే. దమ్ముంటే చర్చక్రా, డేట్ నువ్వే ఫిక్స్ చేయి, టైం నువ్వే చెప్పు, నేను సింగిల్ వస్తా అని సవాల్ చేసుడు కామనే. అవతలోళ్ళు సుతా నేను రెడీ పక్కా వస్తా అని అంటారు. కానీ అస్సలు టైంకు ఏదో చెప్పి జారుకుంటారు, లేదంటే పోలీస్ లాగా పట్టుడో నడుస్తుంది. ఓ కాళ్ళ నియంగానే చర్చ చేయాలి, నియమేందో అందరికీ తెలవాలంటే ఏడ మాట్లాడాలనో గాడ మాట్లాడాలి. ఇప్పుడు ఇవన్నీ దేనికి చెప్తున్నామంటే ఇంకా కొన్ని గంటలైతే సవాల్ రాజకీయం చాలు కాబోతుంది మళ్ళా. రామన్న సవాలియాల్లో రానే వచ్చింది. పొద్దుగాలనే హైదరాబాద్ ప్రెస్ క్లబ్ కాడికి వచ్చి కూకుంటాడట పాటోళ్ళని ఎండబెట్టుకొని. ఎవలేలు వల్ల రైతులకు ఫాయిదా అవుతుందో చర్చ కేసీఆర్ గారు రావాలి, అసెంబ్లీలో మాట్లాడాలి అని మొన్న సీఎం రేవంత్ రెడ్డి సార్ సవాల్ చేస్తే ఏమో బాపురాడు బాయికాన్నే ఉంటాడు, నేను వస్తా కానీ అసెంబ్లీకి కాదు ప్రెస్ క్లబ్ కు అని రావన్నే ముహూర్తం పెట్టుకున్నాడు. అప్పటి ముఖ్యమంత్రి ఇప్పటి ముఖ్యమంత్రి చర్చలు చేస్తారు, నడుమిట్లా మనం ఎందుకు అనేది కాంగ్రెస్ వాళ్ళ మాట. అది కూడా అసెంబ్లీలోనే చేయాలని కండిషను. ఎందుకంటే ఎమ్మెల్యేలు గెలిపించింది సభలో మాట్లాడేతానికి, బయట ఏడంటాడు ఎన్నైనా మాట్లాడవచ్చు కానీ అవి రికార్డులకు రావు. మరి లేలే ప్రెస్ క్లబ్ కే వస్తా అని ఈసారు అయిన దానికి మా సీఎం కాదు మేము వస్తాం, మాతో చర్చ చేయాలి, నీకు మేమేసాలంటారు. రేవంత్ రెడ్డితో పోలికేందానికి నాకు అర్థం కాదు. నిజంగానే మీ అయ్యా లేకపోతే నువ్వు ఇలా ఎమ్మెల్యే అవుతుంటివా, మంత్రి అవుతుంటివా, ముఖ్యమంత్రిని రమ్మనంటావా? ఏడికి రమ్మంట? ప్రెస్ క్లబ్ కురా, బోర్డ్స్ క్లబ్ కురా, కంట్రీ క్లబ్ కురా. అరే అసెంబ్లీ ఎందుకు ఉన్నది మనకి? ఇవన్నీ తీసేసి మరి అన్ని కూర్చోండి. రోజు తెలంగాణకు రావాల్సినవి కావాల్సినవి తెచ్చే పని మీద ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి పోయి సెంట్రల్ వాళ్ళని కలుస్తున్నాడు మునుం పెట్టి. చూడాలి మరి రేపు ఏమవుతుందో. నల్ల కింద బకెట్ పెట్టినాం కానీ ఎంతకీ నిండుతలేదబ్బా. ఏందా అని చూస్తే కిందంగా పొక్కుంది, వచ్చిన నీళ్ళు వచ్చినట్టే పోవట్టే, ఇక ఏడ నిండుతుంది.
కుండల నీళ్లు తాగుదామని మనం గిలాస తీస్తే అటుకెంచి నల్లా పెట్టి బాటలు నింపుతుంటే మనకు అందుతాయా? నల్లా పైపుకు ఇంటి పక్కోళ్ళు మోటార్ పెట్టి గుంజుతుంటే మన ఇంట్లో మంచి నీళ్ళు వస్తాయా? గాళ్ళ కథ అట్లనే ఉన్నది మళ్ళా. ఇదెక్కడి కథరు? కుండ నిండక ముందే కింద పొక్క కొట్టింది ఆంధ్ర గవర్నమెంట్. శ్రీశైలం నిండక ముందే పోతిరెడ్డిపాడు గేట్లెత్తి రాయలసీమకు కృష్ణా నీళ్లు పట్టుకపోతాంది బాజాప్తా. కృష్ణా బోర్డు పర్మిషన్ సుధా తీసుకోలే. అది సుధా ఎప్పుడు తీసుకునేదానికంటో నెల ముందే. ఈగేముంది, మీదికెళ్ళి వచ్చిన నీళ్ళు వచ్చినట్టు అటే మలుపుకపోతే శ్రీశైలం ఎన్నడు నిండాలి, ఈడికెళ్ళొచ్చి మన నాగార్జున సాగర్ లో ఎన్నడు పడాలి. రూల్స్ గీల్స్ జాంతానాయి. పక్క రాష్ట్రం సర్కారు పట్టా పగ్గాలు లేకుంటూ ఉరుకులాడుతుంది సెంట్రల్ బీరు చూసుకొని. ఇది జాలదని గోదావరి నీళ్లు ఎత్తుకపోతానికి బనకచెర్ల ప్రాజెక్టు ముంగటేసుకునే తెలంగాణ ప్రభుత్వం అవసరం లేని అడ్డంకులు కేవలం రాజకీయ ఉనికిని కాపాడుకోవడానికి ఆ పార్టీలు తాపత్రయపడుతున్నాయి గాని అప్పటి ఇద్దరు సీఎంలు కూకొని రాయలసీమను రతనాల సీమ చేసే కార్యానికి పిలానేస్తే చంద్రన్ వచ్చి గదే పని చేస్తుండని లొల్లైతుంది. ఇది ఇట్లా నడుస్తుండగానే మన కాడ కాళేశ్వరం నీళ్ల పంచాది పుట్టింది. స్వయంగా కేసీఆర్ గారి నాయకత్వంలో లక్షలాది మంది రైతులందరం కలిసి కన్నేపల్లికి కదులుతాం, మోటార్లు ఆన్ చేస్తామని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. 6 రోజుల్లో కన్నెపల్లి మోటార్లు చాలు చేయకుంటే బీఆర్ఎస్ పార్టీలే పోయి కట్కలోతుతారట. నియంగానేగా పరిస్థితి ఉంటే సర్కారు చేయదా? మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా బ్యారేజీలు డేంజర్లున్నాయి, నీళ్లు ఎత్తిపోస్తే ఏమయ్యేది తెలియదని ఢిల్లీకి వెళ్ళి వచ్చిన డ్యామ్ సేఫ్టీ ఆఫీసర్లే రిపోర్ట్ ఇచ్చిరి. ఆత్రమాత్రం చేస్తే ఇంకేమన్నా కావచ్చునట. మరి ఇసొంటి టైంలో అంతా రిస్క్ చేయలేమని ప్రాజెక్టుల మంత్రి ఉత్తమ్ సార్ ఖరాఖండిగా చెప్పేసిండు. గవర్నమెంట్లు ఉన్న వాళ్ళు అందరిది ఇదే మాట. బ్రహ్మానందం, బాబు మోహన్, కోట శ్రీనివాసరావు, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఎంఎస్ నారాయణ, ఏవిఎస్, ఆలీ, వేణుమాధవ్, కృష్ణ భగవాన్, కొండవలస, నర్సింగ్ యాదవ్, సునీల్, సప్తగిరి, శ్రీనివాస్ రెడ్డి ఇట్లా సినిమాలలో నవ్విచ్చే యాక్టర్లు మస్తు మంది. ఒక్కొక్కళ్ళది ఒక్కో స్టైలు. కానీ ఎక్కువ మటుకు అక్కడోళ్ళే ఉంటారబ్బా. అంత పెద్ద సినిమా కంపెనీలా మనోళ్ళు ఆడొకళ్ళు ఈడొకళ్ళు అగుపడితే అదే ఎక్కువ. గసంటోళ్ళ మంచి షెడ్డలన్నా చూసుకోవాలి కదా. మరి యాక్టర్ ఫిష్ వెంకట్ అన్న పానం చూస్తాయి దౌకాన్లున్నాడు కదా. మంత్రి శ్రీహరి సార్ పోయి దైన్యం చెప్పిండు, ఏం కాదు అంతా గవర్నమెంట్ చూసుకుంటదని. కిడ్నీలు ఫెయిల్ అయినాయట, దౌకాన్ల ఖర్చు మొత్తం సర్కారే పెట్టుకుంటదని మాట ఇచ్చిండు మంత్రి సారు. ఆయన ట్రీట్మెంట్ కి ఏమైనా అవసరం ఉంటే పూర్తి స్థాయితో ప్రభుత్వం ద్వారా లేదా మా ద్వారా కూడా. వెంకటన్న పుట్టింది హైదరాబాద్ లనే. అప్పట్లో రామ్ నగర్ చేపల మార్కెట్ లా చేపలు అమ్మేది కాబట్టి సినిమాల వచ్చినాక ఫిష్ వెంకట్ అయింది పేరు. 25 ఏండ్లకెళ్లి 100కు మీదనే సినిమాలల్లా తోపు హీరోలతోటి నటించిండు గాని పైసలు సంపాదించుకోలే. విలన్ల పక్కకుండి హైదరాబాద్ యాసల మస్తు నవ్విస్తాడు. షుగర్ బీపీ పెరిగి 4 వద్దుల కాంచెల్లి దౌకాన్ల చుట్టూ తిరుగుతాండు. అయ్యో అనిపించినోళ్ళు ఇంత సాయం చేస్తాండ్రు. మొన్న పెద్ద హీరో మనుషులు ఫోన్ చేసిండ్రు, ట్రీట్మెంట్ ఖర్చంతా ఆయనే పెట్టుకుంటాడని ప్రచారమైంది గాని అంతా ఉత్తముచ్చటని తేలిందటెనక. మన యాక్టర్ ను మనం కాపాడుకోవాలని ఇప్పుడు మంత్రి సారే ముంగట పడ్డాడు. జప్పున్నే వెంకటన్న మంచిగై మళ్ళా మనందరినీ నవ్వియాలని కోరుకుందాం. పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు. చెట్టును నువ్వు కాపాడితే చెట్టు నిన్ను కాపాడుతుంది. నువ్వు నాకు రక్ష, నేను నీకు రక్ష, అందరికీ చెట్లు రక్ష. మొక్కలు నాటండి, ఆక్సిజన్ పొందండి. ఒక్క మొక్క నాటండి, ఒక జీవితాన్ని కాపాడండి. మొక్కలు లేని చోట జీవం లేదు, చెట్లు లేనిదే జీవితం లేదు అని అందరు శుద్ధులు చెప్పేటోళ్ళు. కానీ పెట్టేటోళ్ళే చాలా తక్కువ. రైట్. సిటీ శివారు రాజేంద్ర నగర్ వ్యవసాయ యూనివర్సిటీలో రుద్రాక్ష మొలక నాటిండు సీఎం రేవంత్ రెడ్డి సారు. 10 ఏడు ఆనకాలంలో వన మహోత్సవం పేరుతోటి ఈ కార్యం నడుస్తుంది. ఈ కిత్తకు తెలంగాణ అంతటా 18 కోట్ల మొలకలు నాటాలని డిసైడ్ చేసింది గవర్నమెంట్. అమ్మ పేరు మీద పిల్లలు చెట్లు నాటితే తమ పిల్లలను చూసుకున్నట్టుగా పెంచడానికి అమ్మలు కూడా తలా 2 చెట్లు నాటి పెంచితే తెలంగాణ మొత్తం హరిత వనం అవుతుంది. అట్లనే బొటానికల్ గార్డెన్ లో ఫోటో ఎగ్జిబిషన్ చూసిండ్రు. ప్రకృతిని కాపాడుకోవాలి, పచ్చదనం పెంచుకోవాలని మళ్ళా వాదించిండు సారు. 33 జిల్లాలలో ఈ కార్యం నడుస్తుంది. ఈ స్కూళ్ళు, కాలేజీలు, ఆఫీసులు, గుళ్ళు, ఖాళీ జాగాలు, పార్కులు, రోడ్ల పక్కకు ఆఫీసర్లు, లీడర్లు పెడుతుంటే ఎవరి ఇంటికాడాలు పెట్టాలని పబ్లిక్ కు చెప్తున్నారు. ప్రతి ఇంట్లో కనీసం 2 చెట్లైనా ఈడికొచ్చిన మా అక్కలు నాటాలి.
పచ్చదనం ఉంటేనే ఆనలు పడతాయి, పంటలు వండుతాయి, పండ్లు పొలాలు దొరుకుతాయి, మంచి వాతావరణం ఉంటది, చక్కటి గాలి వస్తుంది. అంతేకాదు ఊళ్ళ మీద పడ్డ కోతులు కూడా వాపసు పోతాయి. అవును అనుడు కాదు, మీరు ఇన్ని మొలకలు నాటుండ్రి, యాళ్ళకు నీళ్లు పోసి పెద్దగా చెయ్యుండ్రి. ప్రకృతిని ఎంత పైలంగా చూసుకుంటే అది అంత పైలంగా మనల్ని చూసుకుంటది. బీజేపీ, కాంగ్రెస్, బీఎస్పీ, సిపిఎం, సిపిఐ, ఎస్పీ, టీఎంసీ, శివసేన, టీడీపీ, బీఆర్ఎస్, వైసీపీ, జనసేన, ఆమ్ ఆద్మీ, ఎన్సీపీ, జేడీయూ, జేడీఎస్, బీజేడీ, డీఎంకే, ఏఐడిఎంకే, ఆర్జేడీ, జేఎంఎం, ఎంఐఎం. ఓ ఇట్లా చెప్పుకుంటూ పోతే బొచ్చెడు 100 పార్టీలు. మా దేశంలో 2500 పార్టీలు ఉన్నాయని మొన్నో దేశంలో మోడీ సార్ అంటే పరేషాన్ అయిందట. కానీ అమెరికాలో 2 పార్టీలబ్బా. అయితే ఏమో అనుకున్నాం, ఎలన్ మస్క్ కొత్త పార్టీ పెట్టిండుల్లా. పేరు అమెరికా పార్టీ. ఇటు రిపబ్లికన్ పార్టీ, అటు డెమోక్రటిక్ పార్టీ, నడిమిట్లా ఈ పార్టీ. నేను రాజకీయాలకు రావాలనా వద్దా, పార్టీ పెట్టాలనా వద్దా అని ఆన్లైన్ లో ఓటింగ్ పెడితే 180 మంది రావాల్సిందే అన్నారట అమెరికోళ్ళు. టెస్లా, స్పేస్ ఎక్స్ ఇట్లా ఎన్నో కంపెనీలున్న దునియా శ్రీమంతుడు. మరి మొన్నటిదాకా ట్రంప్ సార్ జాన్ జబ్బా ఎలక్షన్ల గెలిపిస్తానికి చెమట తీసుడే కాదుల్లా, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండు కూడా. దోస్తు మంచిగానే సలహాదారు పదవిచ్చి ఎంట తిప్పుకున్నాడు. అయితే అధ్యక్షుల వారి కథలు అస్సలు నచ్చలేదట. మెయిన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్లు, చదువులు, దావకండ్లకు బడ్జెట్ తగ్గించి బాంబులు తయారు చేసుకుంటానికి ఎక్కువ ఖర్చు పెట్టుడు, అట్లనే ఏరే దేశాలకెళ్ళి రాకుండా గొట్టు రూల్స్ తెచ్చుడు. గిట్లయితే అమెరికా పతార తగ్గుతుందని మస్క్ గారు, నేను తగ్గేదే లేదని ట్రంప్ గారు. పవర్లకు వచ్చినాక ఇద్దరు నడుమ పంచాయతీ ఉట్టి కొత్త పార్టీ వేటకాడికి వచ్చింది కథ. మూడో పార్టీ ఏడ నడుస్తుంది అని ఎడ్డియబట్టే 100 ఏండ్ల కాంచెలి అయితే రిపబ్లిక్ పార్టీ లేదంటే డెమోక్రటిక్ పార్టీలే అధ్యక్షులు అయితాన్రు. ఇప్పుడు మస్క్ గారు కొత్త పార్టీ పెట్టిన ప్రెసిడెంట్ అయితే గాడు. ఎందుకంటే అమెరికాలో పుట్టినోళ్ళకే గా ఛాన్సు. సారేమో సౌత్ ఆఫ్రికాలో పుట్టిండు. నేను కాకుండా నా పార్టీ తరపున ఇంకెవరినన్నా చెయ్యాలనే జిజ్జు కావచ్చు. కానీ దోస్తు గెలవాలని గంత కష్టపడితే 6 నెలలకు ఇంకో పార్టీ పెట్టిండంటే ట్రంప్ సార్ ఏలుబడి ఎట్లున్నదో చూడుర్రిగా. పీర్ల పండుగ సుతా అయిపోయే. మంచిగా దట్టీలు కట్టి కుడక బెల్లం మొక్కులు పెట్టి ఆల్వ ఆడుతుంటే మస్తు అనిపించింది. శాన మటుకు పీర్లను ఎత్తుకునేది హిందువులే. కొందరు పాతాలు సుతా ఇప్పించుకున్నారు. ఇక పాత బస్తీల బీబీకా ఆల ఊరేగింపు జరిగింది. అయితే ఇదే యాళ్ళ గీ పండుగ నడుస్తుంది ఆంధ్రాల. నెల్లూరులా రొట్టెల పండుగ సంబురంగా జరుగుతుందబ్బా. ఎవ్వలకి ఏ కోరికుంటే ఆ కోరిక పేరు మీద రొట్టెలిస్తారు. చదువు రొట్టె, కొలువు రొట్టె, లగ్గం రొట్టె, సంతానం రొట్టె, ఇల్లు రొట్టె, వీసా రొట్టె, ఆమ్దాని రొట్టె, ఆరోగ్యం రొట్టె, పదవుల రొట్టె, ప్రమోషన్ల రొట్టె, ఇట్లా ఏది కావాలంటే అది. మల్ల పండుగరకు పక్కా తీరుతుందని తాత ముత్తాతల కాంచెలొస్తున్న ఓ నమ్మిక. అప్పుడు మళ్ళొచ్చి వంచుతారు ఇట్లనే. ఇయాల్టికి 2 రోజులు, ఇంకో 3 రోజులు నడుస్తుంది. ఓ 16 లక్షల మంది వస్తారని ఆఫీసర్ల అందాజ లెక్క. లోకల్ పబ్లికే కాదు, దేశం అంతటికెళ్ళొస్తారు. కులాలు మతాలు ఏముండయి, ఎవ్వలైనా పోవచ్చు. ఆపతిలున్న పబ్లిక్ దగ్గరికి ఓట్లేసి గెలిపించిన లీడర్ వస్తే ఎట్లుంటది? మాకేం సాయం చేస్తాడో, తిప్పలు ఎట్లా తీరుస్తాడో, అప్పటి మందమన్నా ఇంత ఆసరైతాడో అని ఎదురు చూస్తారు పబ్లిక్. జనానికి కష్టం వస్తే అందరికంటే ముందుండాల్సింది అక్కడ లోకల్ లీడరే కదా. మరి ఏ పరిస్థితి ఎట్లున్నా నేనున్నా అనే ధైర్యం ఇవ్వాలి. జనానికి ఇంతో అంతో ఆసర కావాలి, అంతే కదా. మరి గీ మేడం ఏంది? ఆనల్తోటి ఆగమైన హిమాచల్ ప్రదేశ్ లా పబ్లిక్ తిప్పలు అరుచుకుంటానికి వచ్చింది హీరోయిన్ లోకల్ ఎంపీ కంగన రనౌత్ మేడం. ఏడేడా ఎంత నష్టమైంది, ఎన్నిండ్లు కూలినాయి, రోడ్ల కథేంది, తెగిన చెరువు కట్టలేంది అన్ని తిరిగి పబ్లిక్ తోటి మాట్లాడింది. ఇక సాయం గురించి అడిగితే मेरे पास कोई कैबिनेट तो है नहीं, मेरे पास
मेरे 2 भाई हैं जो साथ साथ चले रहते हैं यही मेरा कैबिनेट है నేను మంత్రిని కాదు నా కాడేం పైసలు ఉంటాయి అంటాంది నవ్వుకుంటా వాజివే కానీ మీరు ఇప్పుడు ఉత్త హీరోయిన్ కాదు మేడం పార్లమెంట్ మెంబర్ ఆపత్కో సంపత్కో ఆసరైతారనే ఎంపీగా గెలిపించింది ఆ పదవి ఉన్నది కాబట్టి మీ ఎంట ఇంతమంది ఆఫీసర్లు మీకు ఇంత పబ్లిసిటీ గవర్నమెంట్ తోటి మాట్లాడి ఇప్పిస్తా అని కష్టాలు ఉన్నోళ్లకు ధైర్యం చెప్పాలే గాని నాతోటేం కాదంటే ఎట్లా మేడం అచ్చా మంత్రి పదవి మీద మనసు వారేసుకుండ్రా ఎట్లా సీదా చెప్పలేక గిట్లా చెప్పిందో ఏమో మరి చూసిండ్రు కదా ఇక ఇయాల్టి తీన్ మార్ వార్తలు ఉంటామల్లా నమస్తే